ఇంద్రసేన మౌద్గల్యుడనే ముని భార్య. ఇతడు కుష్ఠవ్యాధితో దుర్గంధంతో ఉంటాడు. అయినప్పటికీ భర్తను భక్తితో సేవిస్తూ ఉంటుంది ఆమె భక్తికి మెచ్చి ఏదైనా కోరుకోమని చెప్పి భర్త అంటాడు. మనోహరమైన రూపంతో తన కామభోగాలు తీర్చమని చెప్పి అడుగుతుంది. మౌద్గల్యుడు తన తపశ్శక్తితో సుందర రూపం దాల్చి ఆమె కోరికలు తీర్చి కొన్నేళ్లు గడిపి తర్వాత తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి ఆమె తనువు చాలించి కాశీరాజు కూతురుగా పుడుతుంది. చాలా కాలం కనిగా ఉండి చింతించి ఘోరమైన తపస్సు చేస్తుంది ఈశ్వరుని గురించి. ఆ తపశ్శక్తికి భయపడి ఇంద్రుడు, వాయుదేవుడు, యముడు, అశ్వినులు వచ్చి ఆమెను భారీగా కోరతారు. అయినప్పటికీ ఆమె ఘోర తపస్సు మానదు. ఆ తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. ఆమె పతి అని 5 మార్లు అంటుంది. నీకు ఎవరు భర్తలుగా వస్తారని చెప్పి ఈశ్వరుడు అంటాడు. ఇది ధర్మవిరుద్ధం కదా అని ఆమె అనగా, నా వరబలం చేత నువ్వు ధర్మం తప్పకుండా ఉంటావంటాడు. ఆమె తర్వాత ద్రౌపదిగా పుడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.